అంగం అసలు లెగుస్తలేదు, స్తంభించటం లేదు. ఏం చేయాలి? హాయ్, దిస్ ఇస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ. ఎందుకు స్తంభించటం లేదు అనేది తెలుసుకోవాలి అంటే అసలు ఎలా స్తంభిస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ మీరు దానికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే మీ వయసు అనేది ఎంత ఉందో అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 45 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఒక రకం, 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక రకం. ఎందుకంటే 45 సంవత్సరాలు దాటిన తర్వాత బీపీలు, షుగర్లు, థైరాయిడ్, హార్ట్ డిసీజెస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి కారణంగా 45 సంవత్సరాల ముందు ఏ విధంగా సెక్స్లో పార్టిసిపేట్ చేశారో, ఏ విధంగా అంగం స్తంభిస్తుందో అదే విధంగా 45 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఉండాలి అంటే ఉండదు. కాబట్టి 45 ఇయర్స్ బిలో గనక మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మీరు ఫిజికల్గా ఉందా, సైకలాజికల్గా ఉందా అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఫిజికల్ ప్రాబ్లం అయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఆ ఫిజికల్ ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ చేయించుకొని దానికి దగ్గర మెడిసిన్ అనేది తీసుకుంటే ప్రాబ్లం అనేది క్లియర్ అవుద్ది. లేదు మీకు 45 ఇయర్స్ లోపల ఉండి మీకు గనక అంగం స్తంభించడం లేదు అంటే అది సైకలాజికల్ ప్రాబ్లం గనక అయితే మీరు ఎటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మీకు మీరుగా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అంగం స్తంభించటం లేదు అని అంటే అసలు అంగం ఎలా స్తంభిస్తుంది, నార్మల్ ఏంటి అనేది మనకు అర్థమైందనుకో, అసలు మన బాడీలో నార్మల్గా ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైతే అబ్నార్మల్ అనేది ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా అర్థమవుద్ది. ఎవరికైనా, ఏ మనిషికైనా అర్థమవుద్ది. ఫస్ట్ నార్మల్ ఏంటి అని అంటే ఫస్ట్ మీకు బ్రెయిన్లో ఏదైనా సెక్సువల్ థాట్స్ కనుక మీకు వచ్చాయి అనుకోండి, అప్పుడు వెంటనే బ్రెయిన్ పెనిస్కి కొన్ని సిగ్నల్స్ని పంపిస్తుంది. ఏది? ఆ సిగ్నల్స్ తీసుకెళ్లేది న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ సిగ్నల్స్ తీసుకెళ్ళిన తర్వాత బ్లడ్ వెజల్స్ బ్లడ్ని ఫోర్స్గా పెనిస్లో ఉన్న 3 గొట్టాలు ఏవైతే ఉంటాయో సిలిండర్స్, వాటి నిండా బ్లడ్ అనేది ఫోర్స్గా వెళ్తుంది. బ్లడ్ ఫోర్స్గా వెళ్ళిన తర్వాత అంగం బాగా స్తంభించి హార్డ్గా తయారైన తర్వాత ఆ వెళ్ళిన బ్లడ్ అనేది మీకు ట్రాప్ చేయబడుతుంది. ట్రాప్ చేసిన తర్వాత మీరు ఇంటర్ కోర్స్లో పాల్గొని ఎంత టైం అయితే చేస్తారో, అంటే నార్మల్గా ఒక మగవాడి యొక్క ఐడియల్ సెక్స్ టైం ఎంత? ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు, 6 నిమిషాలు, మహా అయితే 7 నిమిషాలు. సో ఈ లోపు వరకు కూడా మీకు అంగం అనేది హార్డ్గా స్తంభించే ఉంటుంది. ఏది? ఇది నార్మల్ ప్రొసీజర్. సో ఇది ఇలా జరగాలి అంటే మీకు మీ బాడీలో ఒక 3 వ్యవస్థలు కరెక్ట్గా ఉండాలి. అదేంటి అంటే మీ బ్రెయిన్లో సెక్సువల్ థాట్స్ రావాలి అంటే ఫస్ట్ మీకు టెస్టోస్టిరాన్ అనే హార్మోను మీకు ఉండవలసిన స్థాయిలో ఉండాలి. అలా ఉంది అంటే మీకు ఆలోచనలు అనేవి నార్మల్గా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఆలోచనలు రాలేదు అంటే, కోరికలు రాలేదు అంటే మీకు ప్రాబ్లం ఏంటి? టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్రాబ్లం. అప్పుడు మీరు టెస్టోస్టిరాన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలి ల్యాబ్కి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఒకవేళ మీకు కోరికలు వస్తున్నాయి కానీ మీకు పెనిస్ అనేది సరిగ్గా లెగవట్లేదు అంటే తర్వాత ఇక్కడ మీకు కోరికలు వచ్చినా సరే ఆ కోరికలని ఆ థాట్స్ని బ్రెయిన్ వరకు తీసుకెళ్లేవి ఏంటివి? న్యూరాన్స్. అంటే న్యూరాన్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీకు అంగం అనేది సరిగ్గా స్తంభించదు. సో న్యూరాన్స్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత మూడవది ఏంటిది? సర్క్యులేటరీ సిస్టమ్. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటిది? బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న డ్యామేజ్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, మీకు హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నా కానీ మీకు బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి సరిగ్గా ఉండదు. సో దాన్ని బేస్ చేసుకోవటం వల్ల మీకు అంగంలోకి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోవటం వల్ల అంగం స్తంభించదు. ఈ 3 వ్యవస్థలు అంటే ఏంటి? హార్మోనల్ వ్యవస్థ, న్యూరోపతి న్యూరాన్స్ వ్యవస్థ అండ్ బ్లడ్ వెజల్స్ వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు ఫిజికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మీకు అంగస్తంభన అనేది జరగదు. అది అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఎమోషన్స్ కారణంగా మీరు యాంగ్జైటీ అయినా, స్ట్రెస్ అయినా కూడా మీకు ఈ న్యూరాన్స్లో ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం వచ్చింది. అంటే సరిగ్గా సిగ్నల్స్ అనేవి వెళ్ళవు పెనిస్కి. సో దాని కారణంగా మీకు అంగం అనేది సరిగ్గా స్తంభించదు. ఈవెన్ జేమ్స్ బాండ్ లాంటి తోపులకు కూడా 45 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో అంగస్తంభన అనేది సరిగ్గా లేకపోవటం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అది నార్మల్ కండిషన్ అంతే. సో దానికి మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మో నాకు
అంగం సరిగ్గా స్తంభించడం లేదు, నేను మ్యారేజ్ చేసుకుంటే చేస్తాను చేయలేను అని కానీ, లేదు అంటే పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు నేను సాటిస్ఫై చేస్తాను చేయలేము, అసలు అంగం స్తంభిస్తుందో స్తంభించదో అనే డౌట్ అనేది మీకు అవసరం లేదు. సో దీన్ని బట్టి మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అంటే అంగం అస్సలు స్తంభించకపోతే ఏంటి ప్రాబ్లం అనేది, సో ఎలా స్తంభింపజేసుకోవాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో వీడియోలో చాలా ఇన్ఫర్మేటివ్ అనేది ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఎవరికైతే ఉంటారో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేయటం వల్ల, ఈ షేర్ వెళ్ళటం వల్ల, మీరు ఒక లైక్ చేయటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేయబడుతుంది. కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా ఎవరైనా కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.